తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. 14వ శ్లోకం. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. సంతుష్టః సతతం యోగి అంతవరకు మనం చూసినాం. తర్వాత యతాత్మా దృఢనిశ్చయః. మనం భక్తుని లక్షణములను గురించి మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతలో భక్తుని లక్షణములు అన్నప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో భక్తుడని, ఆ లక్షణములు మీరు అనుకుంటున్నటువంటివి ఇక్కడ చెప్పేటువంటివి ఒకసారి మీరే చూసుకొని టాలీ చేసుకోండి. ఈ లక్షణములు ఉంటే నా భక్తుడని భగవంతుడు అంటున్నాడు. సంతుష్ట సతతం యోగి, ఎప్పుడు సంతోషంగా ఉండుట, శరీరము నిలబడేదానికి మాత్రము అవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చుట, అవి కూడా ఎలా ఉంటే అయినా పర్లేదు, దానికి సరిపెట్టకంటే మీ శరీరం ఉండడానికి దాన్ని ఏమంటున్నాము, ఆహారము, తర్వాత వస్త్రము, తర్వాత పడుకోవడానికి ప్రదేశం. ఈ మూడు ఎలా ఉండినా అంటే ఒక్కొక్కసారి సక్రమమైనటువంటివి లభిస్తాయి, ఒక్కొక్కసారి సక్రమమైనటువంటి లభించవు. లభించినప్పుడు సంతోషంగా ఉండుట, లభించకపోయినప్పుడు కూడా సంతోషంగా ఉండుట. ఎందుకంటే నా ప్రారబ్ధానుసారంగా ఇది నాకు లభిస్తున్నదని భావించి అలా ఉండుట. తర్వాత యతాత్మ సంయత స్వభావ, వశము చేసుకొనబడిన స్వభావము గలవాడు. దేహేంద్రియములు, దేహము, ఇంద్రియము ఇవంతా ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా తన వశము చేసుకొనబడినటువంటి వాడు. అంటే దేహము తన అధీనములో ఉంటుంది, ఇంద్రియములు తన అధీనంలో ఉంటుంది. అంతేకాకుండా ఆత్మ అనంటే ఇక్కడ మనస్సు కూడా
తన అధీనంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మనస్సు, ఇంద్రియాలు, శరీరం, ఈ మూడు తన కంట్రోల్లో ఉంటాయి. తను మాట్లాడతాడని అనుకోండి, మాటలు మాట్లాడడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మాటలు తన కంట్రోల్లో ఉంటాయి. అంటే ఏంటి, మనస్సు అనేటువంటిది శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు రెండు ఉన్నాయి. ఈ అశుద్ధ మనస్సు సంబంధించి వ్యవహారాలు ఉండవు, శుద్ధ మనస్సుకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. దానినే దైవీ సంపద, ఆసురీ సంపద అని రెండు అంటారు. ఈ ఆసురీ సంపద లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనిని బంధంలో పడేస్తాయి. దైవీ సంపద లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ దైవీ సంపద లక్షణాలు కూడా బంధంలో పడేస్తాయి. దైవీ సంపద బంధంలో పడేస్తుంది, ఆసురీ సంపద బంధంలో పడేస్తుంది. మరి అటువంటిప్పుడు దైవీ సంపద రెండు బంధంలో పడేటప్పుడు మరి ఇంకా ఎలా ఉండుట ఇక్కడ అని అంటే, చూడండి, దైవీ సంపద అనేటువంటిది ఎందుకంటే ఆత్మతత్వమును తెలుసుకునేటానికి, ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ఆ మనస్సు శుద్ధ మనస్సుగా మారడానికి దైవీ సంపద అవసరం. దైవీ సంపదగా మారిన తరువాత ఆ మనస్సు ఆత్మతత్వ విచారణ చేయడానికి యోగ్యతను సంతరించుకుంటుంది. ఆత్మతత్వాన్ని విచారణ చేసేదానికి యోగ్యత సంపాదించుకున్న మనస్సు ఇప్పుడు ఆత్మతత్వాన్ని విచారణ చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటుంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఆత్మతత్వమును తెలుసుకున్న తరువాత ఇప్పుడు ఇతను ఇంతకు ముందున్నట్లుగా ఆసురీ సంపద లక్షణాలు కానీ దైవీ సంపద లక్షణాలు కానీ వాటిలో ఏమైనా ప్రవర్తిస్తాడా అని అంటే, అయ్యా, ఆసురీ సంపద లక్షణాలను ముందే విడిచిపెట్టాడు. ఇంకా దైవీ సంపద లక్షణాలు అంటాడా? దైవీ సంపద లక్షణాలు అనేటువంటివి ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి ఇంకెలా ఉంటాడు? తను ఆత్మస్థితిలో ఉంటాడు. ఆత్మస్థితిలో ఉండుట అనగా ఇప్పుడేంటి, తనై ఏమన్నా మాట్లాడతాడా, తనై ఏమన్నా చేస్తాడనంటే తనై ఏ విషయానికి సంబంధించి తనై ముందు ఏం మాట్లాడు. మరి ఆత్మతత్వాభిలాషులైనటువంటి జిజ్ఞాసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళను ఉద్దేశించి వాళ్లకు సంబంధించినటువంటి విషయములను మాట్లాడతాడు. చూడండి, మాట్లాడుట అనే దాంట్లో తర్వాత ఇంకా ఇట్లా ప్రతి ఇంద్రియములోనూ ఇలాగే వస్తుంది. ఇప్పుడు నోటితో మాట్లాడడం అనేటువంటిది యథాత్మ కదా ఇక్కడ. అంటే ఇంద్రియాలు, మనస్, శరీరం మూడు తన అధీనములో ఉండుట. అంటే ఇప్పుడు మాట్లాడుట అనేటువంటిది ఆత్మతత్వానికి సంబంధించి మాట్లాడుట జరుగుతుంది. తర్వాత నోటితోనే తినుట అనే కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తినుట అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ తినేది కూడా ఎలా ఉంటుందంటే సాత్విక ఆహారం మాత్రం తీసుకుంటాడు. సాత్విక ఆహారము కూడా అది ప్రారబ్ధానుసారంగా తనకు సంక్రమించినటువంటి దానిని తీసుకుంటాడు. అది సాత్విక ఆహారం. తర్వాత కంటితో చూచుట. కంటితో చూసినప్పుడు ఎవరికైనా రూపములు కనిపిస్తాయి. కన్ను యొక్క లక్షణమే దృశ్యములను చూచుట. ఆ దృశ్యములను చూచుట అనేటువంటిది ఎవరికైనా ఒకటే. కానీ వీరిప్పుడు కంటితో చూచుట అనే వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ కంటితో చూచే వ్యవహారంలో ఇతను ఈశ్వర భావనతో చూచుట ఒకటి. రెండవది, ఇదంతా ఏమంటే విశ్వరూప సందర్శన యోగం వచ్చింది. విశ్వరూప సందర్శన యోగంలో సర్వము ఈశ్వరుడు అనేటువంటి విషయం చెప్పుకున్నాం. సర్వము ఈశ్వరుడు అనేటువంటి భావనతోనన్నా చూస్తాడు, లేదా రెండవది
ఈ సర్వము మిథ్య, సర్వము మిథ్య ఈ భావనతోనైనా చూస్తాడు. అంటే రెండు, సర్వము ఈశ్వరుడన్నా భావన ఉంటుంది, లేదా ఈ సర్వము మిథ్య అనైనా భావన ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్తాడు, అంతేగాని ఇంకా వేరే విషయాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి కంటితో చూసేటువంటి విధానం అలా ఉంటుంది, అంటే తన అధీనములో ఉంటుంది అది. తర్వాత చెవులతో వినుట. ఈ చెవులతో వినుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటుంది కాక, ఎవరైనా మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకున్నా దానికి సంబంధించి వినిపించినా వినిపించని వాడి వలె ఉంటాడు. ఎందుకంటే తనకు సంబంధించి తనను ఎవరైనా సంప్రదిస్తే అది కూడా ఆత్మ విషయానికి సంబంధించిన విషయములు ఏవైనా ఉంటే దానికి రెస్పాండ్ అవుతాడు. లేదనుకో మిగతా విషయాలు వినిపించినా వీటితో నాకేం పని ఉంది అని వాటిని విడిచిపెడతాడు. తర్వాత ఇంకా స్పర్శకు సంబంధించి విషయానికి వస్తే, స్పర్శ అనేటువంటిది ఏముంది, వాతావరణమునకు సంబంధించి ఋతువులను బట్టి శీతకాలము, ఉష్ణకాలము, సమశీతోష్ణము ఇవి ఉంటాయి. దానిని అనుసరించి దాని ప్రకారముగా శరీరము అనారోగ్యము పాలు కాకుండా ఉండేటట్లుగా దానికి సంబంధించి చిన్న ప్రికాషన్ తీసుకుంటాడంటే, ఎందుకంటే శరీరం అనేటువంటిది ఆయా సమయ సందర్భాలను అనుసరించి వాతావరణానికి సరిపోయేటట్లుగా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం బాగా చెప్పుకోవాలి. ఈ యోగులు మొదలైనటువంటి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అవధూతలు వీళ్ళు శరీరానికి ప్రాధాన్యం ఇవ్వరు. శరీరానికి ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే శరీరానికి ఎందో ఒకటి కట్టుకొని తిరుగుతూ ఉంటారు అంతే. వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉండడం, ఎలాగైతే అలాగ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా వాళ్ళ ప్రారంధాన్ని అనుసరించే జరుగుతుంది. అంటే ఏంటంటే శరీరానికి సంబంధించినటువంటి వివేక జ్ఞానం స్పష్టంగా లేకపోవడం ఒకటి, నెక్స్ట్ ఆత్మానాత్మ వివేక జ్ఞానము శాస్త్రీయ జ్ఞానము లేకపోవడం రెండు. శాస్త్రీయమైనటువంటి వివేక జ్ఞానము కలిగినటువంటి వాడు శరీరాన్ని ఎలా చూస్తాడంటే, మనము ఒక వెహికల్ మన దగ్గర ఉంటే ఆ వెహికల్ను మనం ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా ఆ శరీరాన్ని చూసుకుంటాడు. అదే శాస్త్రీయమైనటువంటి జ్ఞానము లేనివాడు, అంటే శాస్త్రపరంగా సంబంధించినటువంటి జ్ఞానము లేనివాడు, ఇక్కడ ఉపనిషత్తులు ఏం చెప్పిందంటే, తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పింది. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అని రెండు లక్షణములు కలిగిన వాడిని మనం ఆశ్రయించాలి. శ్రోత్రియుడు అంటే ఏమిటంటే శృతులను అంటే శృతి అంటే వేదము నుంచి వచ్చినటువంటి దానిని, వేదం నుంచి వచ్చినటువంటి దాంట్లో వేదాంతమును ఎవడైతే శ్రవణము చేసినాడో, ఎక్కడ గురువు దగ్గర శ్రవణము చేసినాడో, తనంతట తను స్వయంగా చదవకుండా గురువుల వద్ద శ్రవణము చేసినవాడు, వేదాంతమును తన గురువుల వద్ద శ్రవణం చేసినవాడు ఒకటి. రెండవది బ్రహ్మనిష్ఠుడు, అంటే గురువులు శాస్త్రము చెప్పిన ప్రకారముగా ఇది బ్రహ్మ అని తెలిసినవాడు. బ్రహ్మ అంటే ఎలా అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసినవాడు. ఇలా తెలిసినవాడు ఏం చేస్తాడంటే శాస్త్ర సంబంధానుసారంగా ఉంటాడు. అలా కాకుండా ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది శృతులను
గురువుల ద్వారా శ్రవణం చేయరు. ఇప్పుడు తత్వములు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ తత్వాలు పాడే వాళ్ళ దగ్గర కొంతమంది ఉపదేశం తీసుకుంటారు. తర్వాత యోగులు కొంతమంది ఉంటారు. యోగుల దగ్గర కొంతమంది ఉపదేశం తీసుకుంటారు. ఇంకొంతమంది ఇంకొక రకంగా రకరకాలుగా ఉంటారు. వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉంటుందంటే ఆ తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మార్గంలో వాళ్ళు పోతుంటారు. ఈ యోగుల మార్గంలో పోతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే శృతిమాత అలా చెప్పలేదు. గీతామాత కూడా అలా చెప్పలేదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః అని చెప్పింది. జ్ఞానినః తత్వదర్శనః, జ్ఞానులైనటువంటి వాళ్ళు తత్వదర్శులు అయినటువంటి వాళ్ళను ఆశ్రయించమని చెప్పింది. తత్వదర్శులు, జ్ఞానులు, ఈ ఇద్దరిని ఆశ్రయించి నువ్వు తత్వమును తెలుసుకో అని చెప్పింది. అంతేగాని ఇంకా వేరే విధంగా చెప్పలేదు. కాబట్టి శృతిమాత చెప్పిన ప్రకారముగా ఇతను ఉంటాడు. శృతిమాత చెప్పినటువంటి దాన్ని గురువుగారు చెప్పిన ప్రకారంగా ఉంటాడు. అలా ఉండుట అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ వస్తుంది. అదే ఇప్పుడు వీళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు చూడండి. మిగిలిన వాళ్ళంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ యోగులని ఇప్పుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి కొంతమంది తపస్సు చేసుకుంటూ ఉండిపోతారు. ఇప్పుడు స్వామీజీ దగ్గరికి క్లాసెస్ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా కొంతమంది వస్తూ ఉంటారు. దాంట్లో వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆశ్రమం దగ్గరికి వచ్చి, ఆశ్రమం అంటున్నా, అక్కడ కాకినాడకు హైదరాబాద్కు వీళ్ళు క్లాసెస్కి వచ్చి హాజరవుతూ ఉంటారు. వాళ్ళంతా జడలు కట్టేసి ఉంటే వాళ్ళు ఉంటారు. విని మళ్ళీ వాళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుంటే మళ్ళీ స్వామీజీని వచ్చి మాకు ఇలా జరుగుతుంది స్వామీజీ, దీనికి ఎలా చేయాలని మళ్ళీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అందుకు స్వామీజీ ఏమంటారంటే, నాయన మీరు ఫస్ట్ క్లాస్ వినండి అయ్యా బాబు, క్లాస్ వింటే మీకు అర్థమవుతుందని మళ్ళీ క్లాస్ చెప్తూ ఉంటారు స్వామీజీ. ఇది ఎందుకంత చెప్తున్నానంటే ఒకరిని పట్టుకున్నారు కానీ రెండింటిని పట్టుకోలేదు వాళ్ళు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు రెండింటిని పట్టుకోవాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు కాకుండా ఒకదానిని పట్టుకొని ఉంటారు చూడండి. ఒకదానిని పట్టుకున్నటువంటి వాళ్లకు చాలా స్పష్టంగా తత్వము తెలియదు. అందుకే అక్కడేమన్నారు, తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవే ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానః తత్వదర్శనః. తత్వదర్శనః అంటే ఎవరునంటే ఏంటంటే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టంతస్తనయో తత్వదర్శిభిః. సత్ గురించి కానీ అసత్ గురించి కానీ, సత్ గురించి అసత్ గురించి, ఈ రెండింటిని గురించి చాలా స్పష్టంగా తెలిసిన వాళ్ళను తత్వవేత్తలు అంటారు అని మనకు భగవద్గీత కూడా చెప్పింది. కాబట్టి దీనిని తెలిసినటువంటి మహాత్ముడు ఇప్పుడు శరీరాన్ని ఎలా చూసుకోవాలి, శరీరం అనేటువంటిది అసత్, ఒప్పుకుందాం. దాంట్లో శరీరం అసత్ అని చెప్పేసేసి దాన్ని విడిచిపెట్టేద్దామా? అంటే ఏమి, శరీరానికి సంబంధించి ఇది అసత్ అండి, నేను ఆత్మస్వరూపము, దీని గురించి ఇంక పట్టించుకోవాల్సిన పని లేదు అని విడిచిపెట్టేయడం అంటే అలా ఉండదు. ఎందుకంటే అలా విడిచిపెట్టేసాడని అనుకోండి, అలా విడిచిపెట్టేస్తే ఆ శరీరముతో దానికి సంబంధించిన ప్రారంభంలో దానితో ఏమేమి జరగాలని ఉందో దానికి మనం బాధ్యులం కాదు. అదంతా ఈశ్వరునికి సంబంధించినటువంటిది. ప్రకృతే క్రియమాణాన్ని గుణైః కర్మాణి సర్వశః. కాబట్టి ఏమిటి, ఈశ్వరుడు ఆ శరీరాన్ని ఎలా చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. కానీ అలాగని ఆ శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు కూడా పారేసేదానికి కూడా మనకు అధికారం లేదు. అంటే అప్పుడు ఏం చేయాలి, దాన్ని ఆరోగ్యంగానే పెట్టడం కోసం తను ప్రయత్నం చేయాలి, దానికి సంబంధించిన సేవలు చేయాలి. కారును మనము ఉపయోగించుకున్నట్లుగా, కారును మనం ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నామో ఆ ప్రకారముగా ఈ శరీరమును కూడా ఉపయోగించుకొనుట అంతే. ఆ శరీరాన్ని వేరే వాళ్ళు ఉపయోగించుకోవాలి.
అంటే ఏంటి, ఇప్పుడు ఆ శరీరమును ఉపయోగించుకొని వేరే వాళ్ళు తత్వమును అడుగుతారు. మామూలుగా ఏంటంటే బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మనిష్ఠుడు అని 4 రకాలు ఉన్నారు బ్రహ్మతత్వమును తెలిసిన వాళ్ళు. ఈ 4 రకాల కేటగిరీల్లో పైన ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడు అనేటువంటి చూడండి, బ్రహ్మవిద్వరీయుడు చివరిది. బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు. ఈ బ్రహ్మవిద్వరిష్ఠుడు అనేటువంటి మహాత్ముడు ఏమీ మాట్లాడుట ఉండదు, చేతలో ఉండవు. ఇంకా ఈ కింద ఉన్నటువంటి బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు ఉన్నారు చూడండి. బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరునికి కొన్ని వాసనలు, సంస్కారాలు ఉంటాయి. బ్రహ్మజ్ఞానం అయితే ఉంది, కానీ వాసనలు, సంస్కారాలతో అతను ఉంటాడు. అందువలన వాసనలు, సంస్కారాలు ఇతనికి ఉంటాయి. బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానం అయితే ఉంది, కానీ ఇంకా వాసనలు, సంస్కారాల వల్ల వాళ్ళు ఉంటారు. ఇంకా 3వ క్యాండిడేట్ ఉన్నారు చూడండి, బ్రహ్మవిద్వరీయుడు. ఇతను బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. ఆ బ్రహ్మతత్వమును శృతులు గురువుల ద్వారా శ్రవణం చేసి ఉంటాడు. ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను బ్రహ్మతత్వమును చాలా స్పష్టముగా మనకు ప్రకటించడానికి యోగ్యుడు. ఇతని ద్వారా మనం శ్రవణం చేయాలి. ఇతను ఇటు శాస్త్రీయ జ్ఞానము ఉంటుంది, గురువుల యొక్క అనుగ్రహమును పొంది ఉంటాడు. ఈ ప్రపంచమును గురించి కూడా అతనికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. అంటే ఏంటి, ఇది అది ఆ రెండింటికి సంబంధించిన అవగాహన బాగా స్పష్టంగా ఉంటుంది. అందువలన ఏ విధముగా ఈ ప్రపంచంలో ముందుకెళ్ళాలి, అంటే ఈ శరీరం ఉన్నంత వరకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఉంటుంది అక్కడ. కానీ తత్వాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడు, తత్వాన్ని విడిచిపెట్టాడు. అదే బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరీయుడు అని అనుకోండి, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వాసనలు, సంస్కారాలు ఉంటాయి కొన్ని. ఇంకా ఆ వాసనలు, సంస్కారాలు అనుసరించి వాళ్ళు వాసనల్లో ఉంటారు వాళ్ళు. కానీ ఇతను ఏమంటే ఇతను అలా ఉండదు. ఇతని పరిస్థితి వాళ్ళిద్దరికంటే డిఫరెంట్. పైన ఉన్నటువంటి ఆ స్థితి కంటే కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుంది. అందువలన అతనైతే బ్రాహ్మీ స్థితిని చాలా స్పష్టంగా చెప్పగలుగుతాడు, ఈ ప్రాపంచిక స్థితిని అధిగమించి ఉంటాడు. అందువలన అటువంటి మహానుభావులను మనం ఆశ్రయించాలి. అలాగా మనం శరీరాన్ని అంటే స్పర్శ రూపం కూడా కానీ, తర్వాత శబ్దము కానీ, స్పర్శ కానీ, రూపము కానీ, రసము కానీ, గంధము కానీ ఇలా పెట్టుకోవాలి. శరీరాన్ని కూడా తన అదుపులో అలా ఉంచుకొని ఉండాలి. అలా ఉన్నటువంటి వాడు నా భక్తుడు, యథాత్మ సంయత స్వభావ అని అంటున్నారు ఆచార్యుల వారు. అంటే తన అధీనములో ఉంచుకున్నటువంటి వాడు. తర్వాత దృఢ నిశ్చయం. దృఢ స్థిరో నిశ్చయ అధ్యవసాయో యస్య ఆత్మతత్వ విషయే సహ దృఢ నిశ్చయ. ఏమండి, మీరు కాశీకి వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నారండి. కాశీకి వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నారు, టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. ఆ రిజర్వేషన్ టైం కూడా దగ్గరకు వచ్చింది. మీరు దానికి సరిపోయేటువంటి సామాన్లన్నీ కూడా తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో అనేక రైళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ రైలు ఎక్కుతారు? మీకేమో టైమింగు అవన్నీ కూడా ఉన్నాయి, ఏమండి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ ట్రైన్ ఎక్కుతారు? అంటే మీరు ఏదైతే రిజర్వేషన్ చేసుకున్నారో ఆ ట్రైనే కదా ఎక్కుతారు. మీరు ఆ ట్రైన్ కాకుండా వేరే ట్రైన్ ఎక్కుతారా? పోనీ మిగతా ట్రైన్స్ తెలియవా మీకు? అదే విధముగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దైవము ఏది,
దైవము ఏది, దైవం అంటే ఏమిటి అనే నిశ్చయం రావాలిగా. దైవం అంటే ఏమిటి అనే నిశ్చయం వచ్చి ఇది దైవము, ఈ విధముగా దైవమును నేను ఆరాధించుట, ఈ విధముగా దైవమును నేను సేవించుట అనేటువంటి నిశ్చయమైనటువంటి వాడు. ఇదే నిశ్చయం అండి. ఇది ఆత్మస్వరూపం. అంటే దైవమే ఇప్పుడు ఇక్కడ ఆత్మ, ఆత్మయే దైవం, దైవము ఆత్మ. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి. ఈ ఆత్మ నిశ్చయ జ్ఞానము ఎవడికి ఉన్నదో, ఆత్మ నిశ్చయమే కాకుండా ఆత్మ నిశ్చయానుభవము ఎవడికి ఉన్నదో, ఇప్పుడు వాడు ఎవరిని ప్రార్థించుట, ఎవరిని సేవించుట, ఏం చేయుట అంటే ఏది సత్యమో దానినే సేవిస్తుంటాడు. అది నిశ్చయం. ఆ విషయంలో నిశ్చయం కలిగి ఉంటాడు. దానికి అందుకనే దృఢ నిశ్చయ, దృఢ స్థిరో నిశ్చయ, దాంట్లో స్థిరమైపోయినాడు. ఏమిటి? అధ్యవసాయో యస్య, అధ్యవసాయ, అధ్యవసాయం. అధ్యవసాయం అంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. వ్యవసాయము చేసిన బుద్ధి నిశ్చయమును పొందినది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఒకటే, ఒక నిశ్చయ స్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఏ విధంగా అయితే ట్రైన్, కాశీకి వెళ్ళేటువంటి ట్రైన్ ఏదున్నదో దానిని మనం రిజర్వేషన్ చేసుకున్నాము, ఆ రిజర్వేషన్ చేసుకున్నటువంటి ట్రైన్ కొరకే మనం అక్కడ వేచి ఉన్నాం. కానీ వేరే ట్రైన్లు ఎన్నో పోతూ ఉంటాయి. ఎన్నో పోతూ ఉన్నప్పటికీ, ఆ ట్రైన్స్ని చూస్తూ ఉన్నప్పటికీ, అనౌన్స్మెంట్ అవుతూ ఉన్నప్పటికీ అవన్నీ బయలుదేరిపోతున్నాయి. మన ట్రైన్ లేట్ అవుతుంది, మన ట్రైన్ లేట్ అయింది కదా అని వేరే ట్రైన్ మనం ఎక్కము. అదే విధముగానే ఇక్కడ కూడా దైవం అంటే ఏమిటి, విగ్రహాల యొక్క స్వరూపం ఏమిటి, లేకపోతే తీర్థయాత్రల యొక్క స్వరూపం ఏమిటి, దాన ధర్మాదుల యొక్క స్వరూపం ఏమిటి, యజ్ఞయాగాదుల యొక్క స్వరూపం ఏమిటి, అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన విషయాలకు సంబంధించి, వాటన్నింటికి సంబంధించినటువంటి కూడా వీటి పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయములను చక్కగా అవగాహన అయి అక్కడ నుంచి అధిగమించి ఏది దైవమో దానిలో నిశ్చయమైన వాడు. ఇదంతా ఇంతకుముందే వ్యవసాయం చేసి ఉన్నాడు కాబట్టి, అవన్నీ అధిగమించి వచ్చినాడు కాబట్టి, ఇప్పుడు ఏది సత్యమో ఆ సత్యమైనటువంటిదే దైవమని ఆ దైవ స్థితిలో తను దృఢముగా ఉన్నవాడు. అతను దృఢ నిశ్చయ. తర్వాత మయ్యర్పిత మనోబుద్ధి, మై అర్పిత మనోబుద్ధి, మనస్సును బుద్ధిని నాకు సమర్పించినవాడు. ఇక్కడ చూడండి, మనస్సును బుద్ధిని నాకు సమర్పించినవాడు. వీడికి మనస్సు బుద్ధి అనేటువంటిది ఎక్కడుంటుంది ఇంకా అంటే, ఈ స్థితికి చేరినటువంటి వాడు, ఏ స్థితికి? ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దైవం అంటే ఏమిటి అనేటువంటి ఒక దృఢ నిశ్చయమైనటువంటి స్థితికి వచ్చాడే, ఆ దృఢ నిశ్చయానికి వచ్చినటువంటి వాడి యొక్క మనస్సు ఇంక అందులో ఫిక్స్ అయిపోవడం అంతే. అయితే ఇక్కడ ఏంటంటే, అందులో ఫిక్స్ అయినప్పుడు మధ్యలో కొన్ని ఆటంకాలు వస్తాయి. మధ్యలో కొన్ని ఆటంకాలు ఎందుకంటే, మనకున్నటువంటి ప్రారబ్ధమే అందరికీ ఉండదు. అందువలన వేరే వాళ్ళ ప్రారబ్ధమును మన పైన రుద్దే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. అలా రుద్దినప్పుడు మనం అక్కడ నుంచి మన మనస్సులో విచలితులు కాకుండా ఉండుట ఒకటి. తర్వాత రెండవది ఇక్కడ చూద్దామనండి, ఆచార్యుల వారు ఏమంటున్నారు, మనః